హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే కట్టె పొంగలి అండి. ఇది మనం రైస్తో చేసుకోవడం లేదు, కొంచెం లైట్గా ఉండటం కోసం వేరే ఇంగ్రీడియంట్ వాడాను. ఇదేమిటో మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా సరే మనం వేడిగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికోసం మనం గోధుమ రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి. రైస్కు బదులుగా మనం గోధుమ రవ్వ వాడుతున్నాము. రైస్ తీసుకుంటే ఏమవుతుంది అంటే టేస్ట్ బాగుంటుంది, కానీ మనకి కొంచెం హెవీగా అనిపిస్తుంది. డైట్లో ఉన్నప్పుడు రైస్ వాడటం కంటే కూడా ఈ గోధుమ రవ్వ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రవ్వ వాడుకొని మీరు ఈ పొంగల్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రవ్వని వేయించుకోవాలి. మనం పొయ్యి మీద కళాయి పెట్టుకుని రవ్వ వేసేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేయించుకోండి. మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచిగా ఫ్రై అవుతుందండి. మాడకూడదు, దగ్గరుండి చాలా జాగ్రత్తగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకుని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఏ మెజర్మెంట్స్ కప్పు తీసుకున్నాం కదా, ఏ కప్పుతో అయితే ఈ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. నేనైతే పొట్టుపప్పు తీసుకున్నానండి, నాకు చాలా ఇష్టం. పొట్టు లేకుండా వస్తాయి కదా సాయిపప్పు, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. కట్టె పొంగలికి ఎక్కువగా అదే వాడతారు. కానీ మనకి హెల్దీ అండ్ వెయిట్ లాస్ కోసం ఇది యూస్ చేసుకోండి. ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. కలర్ మాత్రం కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుందండి. కలర్ చూడొద్దు, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పును కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి రెండు కూడా కుక్కర్లోకి తీసుకోండి. కుక్కర్లోకి తీసేసుకొని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఒక 5 to 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టుకోవడం వల్ల పప్పు మంచిగా కుక్ అవుతుందండి. వాటర్ ఎన్ని పోయాలి అంటే మనం ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 1కి 4 పోసుకోండి. అది కూడా ఆ వాటర్ సరిపోవు, జస్ట్ అవి కుక్ అవ్వడానికి సరిపోతాయి. కానీ మనకి కట్టె పొంగలి అనేది కొంచెం జారుడుగా ఉండాలి, కాబట్టి తర్వాత కంపల్సరీ మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మాత్రం ఇది కుక్ అవ్వడానికి మాత్రమే వాటర్ పోసుకున్నాను. 1కి 4 వంతులు వాటర్ పోసేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 5 to 10 minutes నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని ఒక 3 to 4 మీరు రైస్ ఎలాగైతే ఉడకబెట్టుకుంటారో అలాగే ఉడుకుతుందండి. మీకు తెలుసు కదా, మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వస్తే రైస్ ఉడుకుతుందో కరెక్ట్గా అదే మెజర్మెంట్స్తో అదే విజిల్తో ఉడకనివ్వండి. అలా చక్కగా ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. కంపల్సరీ ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం రైస్ ఎలాగైతే వాటర్ లేకుండా మంచిగా కుక్ అవుతుందో అలాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పప్పు చితుకుతుంది, మంచిగా దాని టేస్ట్ అనేది రవ్వకు కూడా పడుతుంది. ఇలాగా మనకి కావాల్సినంత వాటర్, మీకు ఎంత జారుడుగా ఉంటే బాగుంటుంది అనుకుంటారో అంత జారుడుగా, నేనైతే ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇలాగ ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని నేను తీసుకున్న మెజర్మెంట్స్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాగా ఇంకొక గ్లాసు వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని దీన్ని నేను వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఇది స్టవ్ ఆఫ్ చేయకూడదు, స్టవ్ ఆఫ్ చేస్తే అది వాటర్గానే ఉంటుంది, టేస్ట్ ఉండదు. కాబట్టి పొయ్యి మళ్ళా వేరే దాని మీద పెట్టేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకుని దాన్ని మెల్లగా ఉడుకుతూ ఉండనివ్వండి. మెల్లగా వాటర్ కొంచెం దగ్గర పడిందాక. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసుకొని పోపుకి నెయ్యి వేసుకోండి. నేతిలో మాత్రమే పోపు వేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి కాగిన తర్వాత ఎండుమిర్చి, అలాగే పోపు గింజలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర 3 కలిపిన పోపు గింజలండి, ఇవి కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం మిరియాలు వేసుకోండి. కట్టె పొంగల్లో మనం మిరియాలు వేసుకుంటాం కదా, హెల్త్కి చాలా మంచిదండి, డైజెషన్ కూడా అవుతుంది. ఇలాగ మిరియాలు కూడా వేసేసుకొని నేను క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. అవి పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగినటువంటి గ్రీన్ చిల్లీ ఒక్కొక్కటి వేసేసుకొని మంచిగా కూడా బాగా కలుపుకోవాలండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకోండి. అలాగే ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలండి, డైట్లో ఉన్నవాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు.
టేస్ట్ కోసం అయితే కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. వేసుకోకపోయినా పర్లేదు. ఇలా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం స్పైసెస్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి ఇలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని పోపు మాడకుండా జాగ్రత్తగా కలుపుకోండి. పోపు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన కొంచెం ఉడుకుతూ ఉంది కదండి కట్టె పొంగలి, ఆ పొంగల్లో ఈ పోపు అంతా కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయలేదండి, అది మెల్లగా కుక్ అవుతూనే ఉంది. తర్వాత పోపులో కొంచెం పసుపు కూడా వేసుకోండి, అది కూడా ఆప్షనలే. ఎందుకంటే మామూలుగా అయితే మనం పొట్టుపప్పుతో చేసుకోకుండా సాయిపప్పుతో చేసుకున్నట్లయితే కనుక పసుపు కంపల్సరీ యాడ్ చేస్తారు కలర్ కోసం. ఇందులో అయితే మనం ఆల్రెడీ అది గ్రీన్ కలర్ కాబట్టి పసుపు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. తర్వాత ఈ పోపు అంతా కూడా తీసుకెళ్ళి ఉడుకుతున్నటువంటి పొంగల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది మంచిగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్దీ రెసిపీ అండి. రవ్వ కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Down.